అష్టాదశ శక్తిపీఠాలలో 17వది విశాలాక్షీదేవి శక్తిపీఠం. ఈ విశాలాక్షీదేవి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగా తీరంలో ఉన్న వారణాసి క్షేత్రంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క మణికర్ణిక పడిందని చెప్తారు. అమ్మవారు ఇక్కడ విశ్వనాథునికి దేవేరిగా విశాలాక్షీదేవిగా వెలసింది. ఈ క్షేత్రం శక్తిపీఠంతో పాటు ఆ పరమేశ్వరుడు విశ్వనాథుడనే పేరుతో జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిసిన క్షేత్రం. ఇది పంచమాధవులలో బిందుమాధవుడు కొలువైన క్షేత్రం. ఇది పరమపావని గంగాదేవి ప్రవహించే తీర్థం. ఈ క్షేత్రానికి రెండు వైపులా వరుణ అసి అనే 2 నదులు ప్రవహించడం వలన వారణాసిగా పేరు ప్రసిద్ధమైనది. ఆ జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని యొక్క లింగం ఇక్కడ ప్రకాశిస్తున్నందువలన కాశీ అనే పేరు వచ్చింది. క్షేత్ర పురాణ గాథ. పూర్వం భూలోకమంతా దుష్టులైన పాలకులతో ధర్మానికి హాని కలుగుతూ ఉంది. అప్పుడు కాశీలో దివోదాసు అనే క్షత్రియుడు తపస్సు చేసుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు అతనికి సాక్షాత్కరించి కాశీ రాజ్యాన్ని పరిపాలించమని చెప్పాడు. అందులకు దివోదాసు అంగీకరించి దేవతలందరూ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతేనే కాశీని తాను పరిపాలిస్తానని షరతు విధించాడు. దానితో పరమేశ్వరునితో సహా దేవతలందరూ కాశీని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు దివోదాసు కాశీని పరిపాలించాడు. పరమేశ్వరుడు కాశీని విడిచిపెట్టి ఉండలేకపోయాడు. తండ్రి బాధను చూడలేక వినాయకుడు డుండి గణపతిగా కాశీకి చేరుకున్నాడు. దివోదాసుకు భక్తి వైరాగ్యాలు కలిగేటట్లు చేశాడు. దానితో దివోదాసు స్వయంగా పరమేశ్వరుని కాశీకి ఆహ్వానించాడు. శివుడు పరమానందభరితుడై కాశీక్షేత్రాన్ని తిరిగి చేరుకున్నాడు. ఈ సమయంలో పార్వతీదేవి ఆశ్చర్యంతో తన కన్నులను పెద్దవి చేసి పరమేశ్వరుని చూచింది. విశాలమైన కన్నులతో చూచింది కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో విశాలాక్షిగా కొలువు తీరింది. భక్తులు ఈ అమ్మను దర్శించి సేవించి తమ కోరికలను తీర్చుకుంటారు. యాత్రా మార్గము. విజయవాడ, సికింద్రాబాదుల నుండి రైలు మార్గంలో నేరుగా కాశీ చేరుకోవచ్చును.